హాయ్ అందరికీ. ఈరోజు మనం సూపర్ సాఫ్ట్, స్వీట్ అండ్ టేస్టీ బనానా కేక్‌ని తయారు చేయబోతున్నాం. మీ ఇంట్లో పండిపోయిన అరటిపండ్లుంటే వాటిని వేస్ట్ చేయకుండా ఈ అద్భుతమైన కేక్‌ని చేసుకోవచ్చు. కేవలం కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ సాఫ్ట్‌గా, స్వీట్‌గా, బనానా ఫ్లేవర్‌తో యమ్మీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందంటే నమ్మండి. ఓవెన్ లేకుండా ఈ కేక్‌ని ఎలా చేయాలో చూసేద్దాం. సో, ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి బాగా పండిన అరటిపండ్లు 3 తీసుకోవాలి. వీటిని పీల్ తీసేసి హాఫ్‌కి కట్ చేసి వేసుకోండి. కావాలంటే సన్నగా ముక్కల్లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బనానా ముక్కల్ని ఏదైనా ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్‌తో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సర్ జార్‌లో వేస్తే మరీ పేస్ట్‌లా అయిపోతుంది. ఇలా ఫోర్క్‌తో చేసుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. కేక్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ షుగర్ వేసుకోవాలి. అలానే ఒక ఎగ్ కూడా వేసుకొని 1/4 కప్ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. షుగర్ కరిగే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకిక్కడ కావాలంటే షుగర్‌ని మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ గూడా వేసుకోవచ్చు. డ్రై ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుందాం. దానికోసం ఒక స్ట్రైనర్ పెట్టుకొని దానిలోకి 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేనిక్కడ. మీకు కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. మైదా పిండి హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి మోస్ట్‌లీ నేను కేక్స్ రెసిపీస్ అన్నిటికి గోధుమ పిండితోనే తయారు చేస్తాను. బ్యాటర్ కొంచెం థిక్‌గా ఉంది కాబట్టి ఇక్కడ నేను 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు అవసరమైతేనే యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేయడం కంపల్సరీ ఏం కాదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా థిక్‌గా ఉండాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానిలోకి నెయ్యిని కానీ, నూనెని కానీ వేసి మంచిగా కేక్ టిన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ కేక్ టిన్‌లో మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్‌ని వేసుకోండి. ఓవెన్ లేకుండా కేక్‌ని బేక్ చేయడం కోసం గ్యాస్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోండి. ప్రీహీట్ చేసుకోవాలి ముందుగా. కడాయి ప్రీహీట్ అయిన తర్వాత దానిలోకి ఒక స్టాండ్‌ని కానీ, లేదైనా ఒక ప్లేట్‌ని కానీ పెట్టి దాని పైన కేక్ టిన్‌ని పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో 40-45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. మధ్యలో 30 మినిట్స్ కానీ, 35 మినిట్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా కేక్ పూర్తిగా బేక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కేక్‌ని చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత టిన్‌లోంచి కేక్‌ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్‌ని మీకు నచ్చినట్లుగా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకుంటే మీరు దీన్ని స్నాక్ బాక్స్‌లోకైనా పెట్టొచ్చు. లేకపోతే పిల్లలకి స్నాక్స్‌గా కూడా ఇవ్వచ్చు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.